వాళ్ళ తాలూకా వాళ్ళే వచ్చి బెదిరించారండి. అదే ఇప్పుడు జిగటాల లక్ష్మో ఎవరో అంటున్నారు కదా, వాళ్ళ తాలూకా వాళ్ళు 10-20 మంది అంతమంది వచ్చారు. వచ్చి లోపల ఉన్నదాన్ని బయటికి లాక్కొచ్చారు, రెక్కట్టుకుని లాక్కొచ్చి ఏం చేస్తారు, మేము బయటికి ఇడిచేస్తాం ఇప్పుడు మిమ్మల్ని, ఈ సామాన్ అంతా అవతల వారేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఎవ్వరు లేరు, ఈ పిల్లలు ఎవ్వరు లేరు. ఈ పిల్లోడే ఉంటే ఫోన్ జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను, నాయన నన్ను బయటికి ఇడిచేస్తున్నారు రారా అని. అప్పుడు పాపం పరిగెత్తుకొచ్చాడు, వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాగ చేస్తున్నారు, ఆవిడ ఉన్నారు, మరి ఏంటండి అంటే వాళ్ళు వెంటనే వచ్చారు. వచ్చి బయటికి నడమని అందరినీ అవతల కొట్టేశారు వాళ్ళు. వాస్తవంగా ఈ స్థలం ఎవరిదమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? ఈ స్థలం మా నాయనమ్మ గారిదండి, మహారాజా గారి కూతురు కదా, ఆవిడకి సంఘం వచ్చిన ఆస్తి అది. ఆవిడ భర్త గారి ద్వారా వచ్చింది కూడా, అంతా కలిపి వాటా వేసి ఇచ్చారు మాకు. ఆవిడకి 8 కొడుకులు, మా నాయనమ్మ గారికి ఒక్క కూతురు. ఈ 8 కొడుకులకి సమానంగా రాసిచ్చారు ఆవిడ. రాసిచ్చి మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని ఇచ్చేశారు. అది అంటే కోర్టు డిగ్రీ ద్వారా వచ్చిందంటున్నారు, ఏంటి అది విషయం ఏంటి? కోర్టు డిగ్రీ ద్వారా మా ఆస్తి వీళ్ళు ఉండేవారు కదా, వీళ్ళు ఏం చేశారు, పక్కింటి వాళ్ళు వీళ్ళకి ఆస్తి ఉందనేసి వెంటనే కోర్టులో పడేశారు. పడేస్తే ఇదేంటి మా ఆస్తి మీరు కోర్టులో పడేయటం ఏంటని మా ఆయన గారికి అప్పుడు బాగా తెలివిగా ఉండేది. ఆయన వెంటనే కోర్టుకి ఎక్కి ఇదేంటండి మాది ఆస్తి మీరు డిగ్రీ ఇవ్వడం ఏంటి అని అంటే, వెంటనే తెలుసుకుని అది మార్చేసి అప్పుడు ఈయన పేరుని రాసి ఇచ్చేసి, మీకే చెందుతుంది ఈ ఆస్తి, ఎవరికి చెందదు, ఇది మీకే రాసిస్తామని చెప్పారు కోర్టు. తాజాగా ఎవరు 2 నెలల నుంచి వేధిస్తున్నారంట కదా మిమ్మల్ని? ఎవరు? 3 నెలల నుంచి అండి. ఇప్పుడు అస్తమానం రావడం, మాది ఇది మాది ఇది మాది ఇది అంటే ఏం చెప్పమంటే, మాదంటే మాకేమన్నాడు ఇది ఎరగం మేము ఎప్పుడు ఇక్కడ ఉండటం వెళ్ళిపోవటమే, ఏదన్నా వారం రోజుల మధ్యలో ఎక్కడికన్నా మా వాళ్ళ ఇంటికి వెళ్ళడం వచ్చేయడమే తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఎవరికి అమ్మలేదు, చెంటువు మేము అమ్ముకోలేదు. ఇందు మీద ఏదొచ్చిందో అదే జాగ్రత్తగా పిల్లలు పెట్టుకుని తిన్నామే కానీ ఎవరిని చిల్లు పైసా కూడా మేము అప్పు అడిగి ఎరగం.